తీర్పు తీర్చాడు దేవుడు అంటే జరుగుతున్నది కనుకనే అబ్రహాము కుమారుడని తీర్పు తీర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముల గురించి ఇంకా మనం కొన్ని సంగతులు తెలుసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్తలో నుండి, యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం అండి. అందరూ తీసుకోండి. యోహాను సువార్త 8:36 నుండి చదువుతున్నారు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యము నాకు చోటు చాలండి. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళందరూ కూడా అబ్రహాం పిల్లలని అంటున్నారట. మేమందరం అబ్రహాం పిల్లలమే. ఇప్పుడు మనందరం క్రైస్తవులమని ఎలా చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా అబ్రహాం పిల్లలమే, మేము యూదులమని చెప్పుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు, శారీరకంగా మీరు అబ్రహాం సంతానమే, కానీ మీలో నా వాక్యానికి చోటు లేదు. అంటే అబ్రహాం పిల్లలైతే దేనికి చోటు ఇవ్వాలి? అబ్రహాం వాక్యానికి చోటు ఇచ్చాడా? హల్లెలూయా. చూడండి, అబ్రహాం జీవితంలో వాక్యానికి తప్ప మరి దేనికైనా చోటు ఇచ్చినట్టు మీరు ఎక్కడైనా చూపించగలుగుతారా? తన జీవితంలో ఎంత క్లిష్టమైన, ఎంత కష్టమైనప్పటికీ ఆయన వాక్యానికి తప్ప మరి దేనికి చోటు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఎంత చోటు ఇస్తున్నాం? శరీరానికి చోటిస్తాం, లోకానికి చోటిస్తాం, పాపానికి చోటిస్తాం, అపవిత్రతకు చోటిస్తాం, శరీరాశలు, కోరికలకు అన్నిటికీ చోట్లు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యానికి చోటు ఉందా? దేవునికి స్తోత్రం. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుంటే, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటున్నా. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకు, నేను నీ కేడెము. చాలు అండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? గట్టిగా చెప్పాలి. ఎందుకు రావాలి? చోటిచ్చాడు కనుక. హల్లెలూయా. ఎవరి దగ్గర